ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీదేవి రశ్మి మాలా మహామంత్రం. ఆ మంత్రంలో ఈరోజు ఉన్నటువంటిది తెలుసుకోవటం వలన కానీ చెయ్యటం వలన కానీ మీకు ఒక 40 రోజులు కనుక క్రమం తప్పకుండా చేస్తే మీకు ఇంటర్నల్గా కానీ ఫిజికల్గా అర్థమవుతుంది. ఓం శ్రీం హ్రీం నమః శివాయ. శ్రీం భగమాలిని దేవ నమః. ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌః శ్రీం భగమాలిని దేవి నమః. ఒక భగమాలిని మహామంత్రం గతంలో నేను తెలియజేశాను. అది చేస్తే ఏం బెనిఫిట్స్? భగము అంటే సూర్యుడు, తర్వాత సూర్యుడిలో ఉండే దశ శక్తులు, ఇవన్నీ సంబంధించిన జ్ఞానము అది మీ బాడీలో ఉంటుంది. దాన్ని ఈ మంత్ర సాధన వలన తెలుసుకోవచ్చు. ఎట్లా అండి మేము ఈ మంత్ర సాధన వలన తెలుసుకోవటం ఏంటంటే, స్వ అనుభవ జ్ఞానము లేనిదే ఏదైనా సరే విషముగా మారుతుంది. స్వానుభవ జ్ఞానం అంటే మంత్రం చేయటం. ఇప్పుడు అనేక ఆయుర్వేద శాస్త్రాలలో కొన్ని చెబుతారు. ఉదాహరణకు ఒక మిరియాలను తీసుకోండి. ఈ మిరియాలు వాడండి, ఇవి విషాన్ని హరించేవి, మీకు అద్భుతమైనవి అది ఇదని చెబుతారు. మీరు తీసుకొచ్చి వాడారనుకోండి. ఇప్పుడు అన్ని చోట్ల ప్రసాదాల్లో కొన్ని వైష్ణవ టెంపుల్స్లో మిరియాలు వాడుతుంటారు. ఆ మిరియాలు శరీరంలోకి పోయిన తర్వాత ఎర్ర కణాలను పెంచుతాయి. ఎర్ర కణాలు పెరగగానే ఉష్ణం పెరుగుతుంది. ఉష్ణం పెరిగిన తర్వాత మూత్రం వచ్చేసి విపరీతమైన కష్టంతో కానీ రాదు. ఇలాంటి లోటుపాట్లు ఉంటాయి. కాబట్టి శాస్త్ర ప్రామాణికంగానే మిరియాలు తీసుకోవాలి. అంటే ఏమిటి? మిరియాలు తీసుకొచ్చి ఏ గృహస్థులు ఇంట్లో వాళ్ళు ఎవరైనా వాడుకోవాలంటే మిరపకాయలకు బదులు మిరియాలు వాడుకోవాలి. మిరపకాయలు భారతీయుల పంట కాదు. అది వాడితే బీపీలు పెరుగుతాయి. మిరియాలు తెచ్చుకొని, 1 కేజీ మిరియాలు తెచ్చుకొని శుభ్రం కడిగి ఎండబెట్టేసుకొని, ఆ బాగా ఎండిన తర్వాత ఆ మిరియాలని మిక్సీలో వేసి కచ్చా పచ్చగా కొట్టేసి ఆ మొత్తాన్ని తీసుకెళ్ళి ఒక పుల్లటి పెరుగులో 3 రోజులు నానబెట్టాలి. నానబెట్టిన తర్వాత అవి తీసి ఎండబెట్టాలి. బాగా ఎండిన తర్వాత అవి వాడుకోవాలి. అప్పుడు మాత్రమే మిరియాలు అమృతము. అలా కాకుండా మిరియాలు తీసుకొచ్చి మీరు మీ ఇష్టం ఏదో వాళ్ళెవరో టీవీలో చెప్పి స్వానుభవం లేని వాడే ఇవన్నీ చెబుతుంటాడు. ఏది వాడికి ఏదో ఒకటి చెప్పాలి, ఏదో ఒకటి జరగాలి కదా. యథార్థ శాస్త్రం అంటే స్వానుభవం. స్వానుభవం అంటే నువ్వు ఇప్పుడు నేను ఆయుర్వేద గురు పరంపరలో మేము నేర్చుకున్నవన్నీ మా అనుభవాలు, సత్యాలు, ఇవి శృతులు అంగీకరిస్తాయి. కాబట్టి శృతి